చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకు రోగం తగ్గిపోయినా పర్లేదు, నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ పాపం పోకపోతే మాత్రం ఎక్కడికి వెళ్ళావు? పరలోకానికి వెళ్తావు. ఒక అంగవైకల్యంతో నువ్వు జీవితకాలం బ్రతికినా పర్వాలేదు, నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ నీ జీవితం మారకపోతే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు నేను మొదటగా ఫోకస్ చేయాల్సింది ఆత్మరక్షణ నిమిత్తం. నోవహు ఓడ కట్టినప్పుడు ఆ ఓడకు కీలు పూసాడని బైబిల్లో రాయబడింది. ఆ కీలు మొట్టమొదటిగా ఎక్కడ పూసాడో తెలుసా? లోపల పూసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత బయట రాశాడు. ఆ స్పెసిఫిక్ గా ఆ మాట బైబిల్లో రాయడానికి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ కీలు మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యం అయితే, ఇప్పుడు యేసు రక్తం మొట్టమొదటిగా ఎక్కడ ప్రోక్షించబడాలి? లోపల. ఆ తర్వాత బాహ్య సంబంధంగా నీ జీవితంలో దేవుడు మార్పులు తీసుకొస్తాడు. జీవితంలో స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారాల అభివృద్ధి కావచ్చు, కుటుంబ బంధాల పటిష్టం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, ఇవన్నీ దేవుడు చేస్తాడు. కానీ మొట్టమొదటిగా యేసు రక్తం అనే కీలు లోపల పూయబడాలి. నీ జీవితానికి మొట్టమొదటిగా దాన్ని ఆపాదించుకో.